మనం నీట్‌గా ఉన్నదాన్ని నీట్‌గా చేసుకుంటే చాలు. ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు బి ఎ సెకండ్ క్యాపిటల్ అన్న టాక్‌లో ఉంది. ఉన్న తర్వాత ఇంకా మనకు అవన్నీ ఎందుకు? అవసరం లేదు కదా! ఎంతమంది పీపుల్‌ని ప్రాబ్లమ్‌లోకి ఇచ్చేస్తున్నారు. ఎంతమంది అసలు మిడిల్ క్లాస్ మనిషికి ఇల్లు, సొంత ఇల్లు అనేది ఒక కల. ఇక్కడ ఎంతోమంది ఎంతో కష్టపడి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని ఇల్లులు కొనుక్కున్నారు. ఇప్పుడొచ్చి కూల్చేస్తామంటే ఇప్పుడు బయట అసలు కొనేలాగున్నామా? చెప్పండి మీరే. 2,00,00,000 పెడితే గాని డబుల్ బెడ్‌రూమ్ లేదు. ఎక్కడి నుంచి ఇస్తారు డబ్బులు? ఎవరిస్తారు మాకు? మేము రోడ్ మీదకెళ్ళాలా? నాకొక పాప ఉంది. ఎక్కడికెళ్తాం మేము? గాంధీ స్టాచ్యూ ఖాళీ ప్లేస్‌లో పెట్టుకోమనండి. మూసీ డెవలప్‌మెంట్ అంటే ఉన్న చెత్త క్లియర్ చేసి, ఉన్న ప్లేస్‌లో దాంట్లో నీళ్లు ఫ్లో అయ్యేటట్టు చెత్త వేయకుండా చాలా చేయొచ్చు. ఉన్న దాంతో 5,000,00,00,000 అవసరం లేదు. 500,00,00,000 కూడా అవసరం లేదు. 50,00,00,000 ఖర్చు పెట్టినా మూసీ నీట్‌గా అవుతది. మీరు మీ ఇళ్ళని ఏం చెయ్యము అని చెప్పండి. కామన్ పీపుల్ కూడా వర్క్ చేయడానికొస్తారు. కామన్ పీపుల్ హౌస్ వైఫ్స్, జాబ్ చేసే వాళ్ళు వీకెండ్స్‌లో వచ్చి క్లీన్ చేస్తాం మేము గూడా. మా వంతు సహాయం మేము చేస్తాం. అంతేగాని 5,000,00,00,000 ఎవడికండి? ఎవడికి ఉపయోగం? 5,000,00,00,000 యూజ్ చేస్తే తెలంగాణలో పావర్టీనే ఉండదు, అడుక్కునేవాడే ఉండడు. కరెక్ట్‌గా ఉపయోగిస్తే. అలా చేయమనండి.